అహ్మదాబాద్ లో జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అతను తన బ్యాట్ తో 64 బంతుల్లో 78 పరుగులు చేశాడు. వన్డే సిరీస్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అయ్యర్ తన విమర్శకుల నోళ్లు ముయించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ గంభీర్ జోడీ కూడా మౌనంగా ఉండేలా చేయడంతో పాటు ఇకపై టీం నుంచి తప్పించే ఆలోచనలు మానుకోవాలంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్లయింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. శ్రేయస్ అయ్యర్ మరోసారి తన విమర్శకుల నోరు ముయించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో ఈ కుడి చేతి ఓటం బ్యాట్స్మెన్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అందులో అతను 2 సిక్సర్లు 8 ఫోర్లతో అజేయంగా నిలిచాడు. ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో అయ్యర్ ఇప్పుడు రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్లను కూడా నిశ్శబ్దం చేశాడు. టీమిండియా యాజమాన్యం ఈ ఆటగాడిని మొదటి వన్డే నుంచే దూరంగా ఉంచాలని కోరుకోవడంతో మౌనంగా ఉన్నాడు. కానీ విరాట్ కోహ్లీ గాయంతో అయ్యర్ కు ఆడే అవకాశం వచ్చింది. అతను మొదటి మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అయ్యర్ మూడో వన్డేలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అహ్మదాబాద్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ సాధించి వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఈ ఆటగాడు 87.50 సగటుతో 175 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 122 కంటే ఎక్కువ. గొప్ప విషయం ఏమిటంటే అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రైక్ రేట్ ను కొనసాగించాడు. ఇది నిజంగా అద్భుతమైనది. 2019 ప్రపంచ కప్ తర్వాత భారతదేశం తరపున 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అత్యుత్తమ ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఇది మాత్రమే కాదు, ప్రపంచ రికార్డులలో 4వ స్థానంలో ఉన్న షాయ్ హోప్ మాత్రమే అతని కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. 2019 ప్రపంచ కప్ నుంచి అయ్యర్ 4వ స్థానంలో 1550 పరుగులు సాధించాడు. 53.4 సగటున పరుగులు సాధించాడు. ఈ మేరకు అతను 103.3 అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఆటగాడు. ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఒక ప్రధాన కోచ్ లేదా కెప్టెన్ అయ్యర్ లాంటి ఆటగాడిని ప్లేయింగ్ 11 నుంచి దూరంగా ఉంచాలని ఆలోచించడం మూర్ఖత్వం అనాల్సిందే.